ఆకువీడులో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. మీరు నమ్మాలా? నమ్మరు కదా? ఒకసారి ఫోటో చూడండి మీరు. ఈ ఫోటోలో ముసుగు కప్పుకొని కర్చీఫ్ కట్టుకొని దొంగలాగా అత్యంత గౌరవప్రదమైన మన రాజ్యాంగబద్ధమైన దేశంలో అందరికంటే ఎక్కువ పవర్స్ ప్రజల మీద, ప్రజలని శిక్షించే ఒక అధికారం ఉన్న అత్యంత హుందా గౌరవప్రదమైన యూనిఫామ్లో రెడ్ బ్యాండ్ అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో ఉన్న వ్యక్తి అదేంటిది దొంగలాగా ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఉంచున్నాడు. ఎందుకంటారు? దొంగతనం చేయడానికి వెళ్ళారా? ఆకువీడులో పెద్దపేటలోకి దొంగతనం చేయడానికి వెళ్ళారండి? ఏంటి మాస్కులు కట్టుకున్నారు? ఇక విషయంలోకి వెళ్తే పొద్దున్నే ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే రాత్రి యాక్చువల్గా మల్టిపుల్ కాల్స్ వచ్చినాయి, ఒక 30-40 కాల్స్ వచ్చినాయి. నేను పడుకుండిపోయాను. లేచి చూసేసరికి పొద్దున్న 5 o'clock అట్లాగా లోపలన్నీ కూడా అన్న ఆకువీడులో ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఆకువీడులో? మీ అందరికీ తెలిసిందే, రామాలయంకి సంబంధించిన సమస్య ఒకటి ఆకువీడు పెదపేట. పెదపేటని ఎందుకు చెప్పాలి మనం? దాన్ని పెదపేట అన్నా సరే అక్కడ ఉండేది అందరూ దళితులు, మాలలు. ఆకువీడులో ఉండే మాలలు నివసించే ఒక మాలపేటలోకి వెళ్ళి దొంగల్లాగా, పిరికోళ్ళలాగా, ఒంట్లో సత్తువ లేనోళ్ళకలాగా, ధైర్యం లేనోళ్ళకలాగా మొత్తం కర్చీఫులు కట్టుకొని బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న గొంతేనమ్మ గుడిని కూలగొట్టారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, గొంతేనమ్మ గుడి కూలగొట్టారు.
అది పిల్లలు నాటుకుంటారు. లేడు. కొన్ని రోజుల క్రితం ఆకువీడులో గొంతేనమ్మ గుడి వర్సెస్ రామాలయం అనే ఒక ఇష్యూలో మేము చాలా వీడియోలు చేశాము. దానికి సంబంధించి 2 వీడియోలు చేశాము, గ్రౌండ్ రిపోర్ట్ చేశాము. ఇటువైపు హిందువుల తరపు నుంచి కూడా మాట్లాడాము, రామాలయం కడితే తప్పేంటి అని అడిగాము. ఇటువైపు కూడా వీళ్ళ వర్షన్ కూడా వినిపించాను, గొంతేనమ్మ గుడి కడితే తప్పేంటి, అసలు ఎందుకు గొంతేనమ్మ గుడి, అది అవునా కాదా అని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మనం మాట్లాడాం. ఆ రోజు వెళ్ళిన రోజు దాదాపు 50కి పైగా మంది మగాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసేశారు పోలీసులు. ఇలా జరుగుతున్న క్రమంలో కోర్టు ఒక నోటీస్ ఇచ్చింది. ఏమని? నోటీస్ కాదు, స్టే ఆర్డర్ ఇచ్చింది. దేనికి? గొంతేనమ్మ గుడి కట్టొద్దు అని. క్షమించాలి, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. మీరు లోకల్ అథారిటీస్ పర్మిషన్స్ తీసుకొని కట్టకుండా, లోకల్ అథారిటీస్ పర్మిషన్ లేకుండా మీరు అక్కడ గుడి కట్టడానికి వీల్లేదు అని గుడి కట్టకుండా స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకొని ఏం చేయాలా? కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇదిగోండి మాకు పర్మిషన్ వచ్చింది, ఇప్పుడు మాకు కట్టుకుంటాం మేము అని చెప్పాను. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంట్రా అంటే, కోర్టు స్టే తర్వాత రఘురామకృష్ణరాజు గారు తన మంది, తన మార్బలం, తన పదవి అన్నీ ఉపయోగించుకొని మరి ఒక 19 మంది ఉన్న మరి పంచాయతీ మున్సిపాలిటీలకు సంబంధించిన మరి దాంట్లో దాదాపుగా ఏకగ్రీవంగా ఒక్కళ్ళు తప్ప 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కలిసిపోయి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. యునానిమస్ కాదు, ఒకళ్ళు ఓటు ఆపోజిట్కి పడింది, గొంతేనమ్మ గుడి కట్టాలి అని చెప్పని. ఆవిడ కూడా పాపం పెద్దపేట ఆవిడే. మరి ఇప్పుడు దీన్ని కోర్టు దగ్గరికి తీసుకెళ్ళాడు రఘురామకృష్ణరాజు గారు. తీసుకెళ్ళకుండా ఏం చేశారు? మరి చేతిలో పదవి ఉంది, చేతిలో అధికారం ఉంది, చేతిలో పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది. ఆర్డీఓ దగ్గర నుంచి కలెక్టర్ దాకా అందరూ మన చెప్పు చేతల్లో ఇట్లా అదేంటది తోలుబొమ్మలు ఆటలు ఆడించుకున్నట్టే మనదంతా తెలిసిందే కదా, రైట్? ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొని షంషేర్గా, మీరు రాజులు కదండి, షంషేర్గా పొద్దున్నే అర్లీ మార్నింగ్ పొద్దున్నే చక్కగా ఆఫ్టర్ 8 అందరు లేచే టైంకి వెళ్ళి, ఇదిగో ఆర్డర్స్ వచ్చినాయి, కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూల్చేస్తున్నాం గొంతేనమ్మ గుడి అని మీరు చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పలా? అంటే మీరు రాజులుగా షంషేర్గా చేయాలిగా పనులన్నీ. అదేంటది అర్ధరాత్రి దొంగల్లాగా పంపించారు? భయపడ్డారా? వాళ్ళు మళ్ళీ ఎక్కడ తరుగుతారో అని భయపడ్డారా? ఎక్కడ తరిమితే మళ్ళీ కారెక్కి పరిగెత్తుకుంటే కారెక్కాలో అని భయపడ్డారా? రఘురామకృష్ణరాజు గారు అంతేనా?
దీని గురించి కాసేపు పక్కన పెడదాం. గుడి కూలగొట్టారు కదా, ఆ కూలగొట్టే ప్రాసెస్లో ఈ కర్చీఫ్లు కట్టుకోవడం ఏంటి? దొంగల్లాగా ఎంత పిరికి ఎదవలు మా పేటలోకి ఎందుకు వచ్చారా మీరు, పిరికి సన్నాసుల్లారా అని వాళ్ళు అనుకోరా మనసులో? పెద్ద పెద్ద ఫోర్స్ మళ్ళీ 400 మంది వచ్చారే. ఆ చిన్న దళితపేటలోకి 400 మంది పోలీసులతో అక్కడికి వచ్చి కర్చీఫ్లు కట్టుకుని దొంగల్లాగా, ఏది రాజులుగా మీరు శంషేర్గా, అదేంటిది దొంగల్లాగా శనివారం అర్ధరాత్రి వచ్చి రేపొద్దున ఆదివారంగా స్టే కూడా కోర్టు లేదు, అప్పటికప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళినా సరే, జడ్జి దగ్గరికి ఇంటికి వెళ్ళి మనం తెచ్చుకుందాం అనుకున్నా సరే పని చేయరు. కాబట్టి ఆదివారం నెక్స్ట్ హాలిడే. అదే ఈ దొంగ పనులు ఏంటంటున్నా, మనం మానవా ఈ దొంగ పనులు? ఇంకా మానవా మనం దొంగ పనులు? సరే, ఇది వదిలేండి. నేను ఈ వీడియో చూస్తున్న దళితులకు చెప్తున్నా ఈ మాటలు. మిమ్మల్ని కూటమి ప్రభుత్వంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్లో దాదాపు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ జాతిని రిప్రజెంట్ చేస్తూ, మీ మాలలని, మీ మాదిగలని రిప్రజెంట్ చేస్తూ దాదాపు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రైట్? మరి వీళ్ళందరూ ఏ గుంతలోకి వెళ్ళి దాక్కున్నారు, ఏ సందులో దాక్కున్నారు, ఎవడి కాళ్ళ కింద దూరారు? నేను ఈ మాటలు మాట్లాడటానికి నాకు ఎలాంటి, నేను మళ్ళీ రీట్రేట్ చేయమన్నా చేస్తా. ఈ మొత్తం 29 మంది దళిత కార్డులతో వచ్చి ఎమ్మెల్యేలయ్యి, జాతి పేరు చెప్పుకొని ఎమ్మెల్యేలయ్యి పదవులు అనుభవిస్తున్న ఎమ్మెల్యేలారా మీరందరూ? గుడ్డిగాడితే పళ్ళు తవ్వుతున్నారా? మీరంతా ఎక్కడ దాక్కున్నారు? ఒక వ్యక్తి మీ జాతికి సంబంధించిన మనుషులని, మాలలని, మాదిగల్ని పట్టుకొని అరాచకంగా అక్కడ కొడతంటే 50 మందికి పైగా మగాళ్ళని అరెస్ట్ చేస్తే మీరు మాట్లాడరు. 400 మంది పోలీసులు వెళ్ళి అర్ధరాత్రి అక్కడ దౌర్జన్యం చేస్తే ఒక్కడు మాట్లాడ్డు. నేను అందుకే అంటున్నా, ఈ వీడియో చూసే వాళ్ళకి ఇప్పుడు ఉన్న 29 మంది, ఇంక్లూడింగ్ ద హోమ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్ వంగలపూడి అనిత గారితో సహా గుర్తుపెట్టుకోవాలా. మనకు మతిమరుపు ఉంది మనుషులకి, కానీ మీరు గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకొని ఎలక్షన్లు వస్తాయి, 2 సంవత్సరాలు ఎలక్షన్లు వస్తాయి. మీరు దాదాపు ఒక 20% ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. మీ దళితులంతా కూడా, మాలలు, మాదిగలందరూ కూడా, క్రిస్టియన్స్ అందరూ కూడా దాదాపు 20% ఉంటారు. ఒక్కొక్కడికి ఈ వేలుతోనే చుక్కలు చూపించవచ్చు. గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితుల్లారా, కూటమి ప్రభుత్వం ఇదంతా కావాలని చేయిస్తుందా, తెలిసి కూడా తెలియనట్టు నటిస్తుందా, ఇవన్నీ ఎవరికీ తెలీదు. కానీ జరుగుతున్న విషయాలలో సరే కాసేపు కూటమి ప్రభుత్వం, ఎవరెవరైతే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటారో వాళ్ళు ఒకవేళ లేదు ఇది కూటమి ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుంది అని మనం అనుకుందాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే ఉన్నాడు, రైట్? మరి పోలీస్ ఫోర్స్ ఎక్కడుంది? ఇది రఘురామకృష్ణరాజు ఇండివిజువల్ మ్యాటరా? ఇండివిజువల్ మ్యాటర్ అయితే రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా వచ్చి అక్కడ మాట్లాడాలి. కానీ ఇక్కడ ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎందుకుంది అంటే, ప్రభుత్వం చేయిస్తుంది. ఇది ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అని ఎలా చెప్తావు రావణ్ నువ్వు? అంటే ప్రభుత్వ ఇన్వాల్వ్, మరి పోలీసులు ఎవరు? పోలీసులు ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు కాదా? ఆర్డీఓ ఎవడు? ఎంఆర్ఓ ఎవడు? విఆర్ఓలు, కలెక్టర్లు ఎవరు? వీళ్ళంతా వాళ్ళందరూ అక్కడికి వచ్చి నిలబడి అక్కడున్న గొంతేనమ్మ గుడిని కూల్చేస్తున్నారంటే ప్రభుత్వ ప్రమేయం లేకుండా జరుగుతుందా? మరి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉంటారో, మీకు ఇవి జరగకుండా తెలియకుండానే జరుగుతున్నాయని మమ్మల్ని నమ్మిద్దామని ప్రయత్నం చేస్తున్నారా? కనీసం ఒకవేళ మీకు తెలియకుండానో లేదా మీ మాట వినడు కాబట్టి రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీ శాంతం సంకనాకిచ్చేదాకా నిద్రపోడు కాబట్టి, అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఒకవేళ ఉంటే కనీసం ఒక షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీ ఎమ్మెల్యేకి? ఒక షోకాజ్ నోటీస్ మీ ఎమ్మెల్యేకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సంజయ్ అడగరా మీరు?
అంటే మీరు క్లియర్గా ఈజ్ దిస్ అన్ ఇండికేషన్ దట్ యూ డోంట్ వాంట్ ఎనీ ఓట్స్ ఫ్రమ్ ఐదర్ దళిత్ కమ్యూనిటీ ఆర్ ఫ్రమ్ క్రిస్టియన్ కమ్యూనిటీ? మాలల నుంచి, మాదిగల నుంచి, క్రిస్టియన్స్ నుంచి, మీకు మైనారిటీల దగ్గర నుంచి, ముస్లిమ్స్ నుంచి మీకు ఓట్లు వద్దు చెప్పండి ధైర్యంగా. ఆ తర్వాత డిసైడ్ అవుతారు ప్రజలు. ఓపెన్గా చెప్పండి. మీరు పోటుగాళ్ళు కదా మీరంతా. మాకు మాలల ఓట్లు వద్దు, మాకు మాదిగల ఓట్లు వద్దు, మాకు క్రిస్టియన్స్ ఓట్లు వద్దు అని చెప్పండి. ఓపెన్గా చెప్తే కదా డిసైడ్ చేసుకుంటారు. ఆ దమ్ము లేదు, మళ్ళీ ఆ దమ్ము లేదు. ఖచ్చితంగా ఆకువీడులో రామాలయం కట్టాలా, గొంతేనమ్మ గుడి కట్టాలా, సత్రం కట్టాలా అనే టాపిక్ మీద లీగల్ బ్యాటిల్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ అవుతానే ఉంటుంది. కానీ రఘురామకృష్ణరాజు గారు, నేను ఆకువీడులో ఉండే ప్రజలకు కూడా ఇదే చెప్తున్నాను, మీరు దయచేసి సంయమనం పాటించండి. మిమ్మల్ని ఇన్స్టిగేట్ చేయడానికి ప్రతి ఒక్క పోరంబోకు నా కొడుకు మీ పేటలోకి వచ్చి మిమ్మల్ని ఇన్స్టిగేట్ చేద్దామని చూస్తాడు. ఇక్కడ అది కడతాం ఇది కడతాం అని చెప్పని. కాబట్టి పోరంబోకు ఎదవలకి మీరు దయచేసి రిపర్కషన్ను రియాక్షన్ ఇవ్వద్దు. ఎందుకంటే ఒక కుక్క మన దగ్గరికి వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? అది ఆకలితో ఉంది. ఏ ఆకలితో ఉంది? ఆ కుక్క పదవి ఆకలితో ఉంది. మరి పదవి వచ్చినా సరే కుక్క వస్తుంది అంటే ఏంటి దాని అర్థం? అంటే ఆ కుక్కని ఆ ఇంటి యజమాని తరిమేస్తున్నాడు కాబట్టి తరిమేసే ప్రాసెస్లో ఇంకో కంప కోసం వెతుకుతుంది ఆ కుక్క. కాబట్టి అది మన దగ్గరికి వచ్చి అరుస్తానికి కరుస్తానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం అని చెప్పని దాంతో బాక్సింగ్ గ్లోవ్స్ పెట్టుకొని యుద్ధం చేస్తామా? చేయకూడదు. కుక్కని కుక్క వదిలే అనాలి. మరి కుక్కని ఎట్లా కంట్రోల్ చేయాలా? కుక్కల బండి ఒకటి ఉంటుంది, కోర్టు ఉంటుందిగా, అలా కాల్ చేయాలి. కాల్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని ఎప్పుడు ఎలా ఎక్కడ పట్టుకోవాలో పట్టుకొని ఎత్తి లోపల తింటారు. అది కాబట్టి పెద్దపేటలో ఉన్న వాళ్ళకి దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని సంయమనం పాటించి, మిమ్మల్ని కావాలని ఇన్స్టిగేట్ చేయడానికి చాలామంది వస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. రఘురామకృష్ణరాజు గారితో నేను రెగ్యులర్గా కాంటాక్ట్లోనే ఉంటాను. కానీ అంటే పాడ్కాస్ట్ తర్వాత నుంచి మనం ఈ వీడియోలు చేస్తున్నప్పటి నుంచి ఆయన ఫోన్ కూడా చేయలేదు, అది వేరే విషయం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ రివెంజ్ ఆర్ గ్రడ్జ్ విత్ రఘురామకృష్ణరాజు గారు. కానీ ప్రజలకు సంబంధించి ఇలాంటి దొంగ పనులు, మనం రాజులు కానీ దొంగ పనులు చేస్తాం అని మీరు ఒకవేళ ఇట్లాంటి దొంగ పనులు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని చేయిస్తే, ఈ పోలీసులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు 1-2 సంవత్సరాలు ప్రభుత్వాలు మారినాయి అనుకోండి, ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళే ఊర్లో వదిలి పారిపోతున్నారు. ఎస్ఐలు సిఐలు నేను మీకు చెప్పక్కర్లా. కాబట్టి దయచేసి ఈ రివెంజ్ డ్రామాలో మీరు మేము పెద్ద పోటుగాళ్ళం మేమని చెప్పని మీరు మీ పోటును దయచేసి చూపించొద్దు. చూపిస్తే ప్రభుత్వాలు మారిన తర్వాత మీ పోటంతా దించేస్తారు. ఇది ప్రజల యొక్క గలంగా వాయిస్గా మీకు వినిపిద్దామని మా ఒక చిన్న ఆశ. వినరని నాకు తెలుసు, వింటారేమో అన్న ఒక చిన్న ఆశ, వినరని నమ్మకం. చూద్దాం ఏం జరిగిద్దాం. థ్యాంక్ యూ.